ఎక్కడైతే ట్రైన్ దిగాము స్టేషన్ మథుర. సో అక్కడ భగవంతుడు జన్మించిన స్థానం అన్నమాట. మనము రేపు వెళ్తాము బండ్లో. జన్మస్థానం మథుర నగరం. అది స్వయంగా కృష్ణుడు ఎప్పుడైతే ఈ పృథ్వీలో ఈ భూలోకంలో జన్మించాలనుకుంటారో మథురలోనే జన్మిస్తాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎన్ని అవతారాలు ఉన్నాయి, అవతారాలు అన్నిటికీ మూలం కృష్ణుడు. కృష్ణుడు స్వయంగా అవతరిస్తారు మథురాలో. ఈ పృథ్వీలో ఎన్ని రకాల తీర్థాలు ఉన్నాయి, ఎన్ని రకాల నదులు ఉన్నాయి, తీర్థాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్నింటిలోకెల్లా సర్వశ్రేష్టమైనది మథుర. ఎందుకంటే స్వయంగా భగవంతుడు జన్మ తీసుకుంటున్నారు కనుక మథుర సర్వశ్రేష్టమైనది. రేపు వెళ్ళినప్పుడు మనం జన్మస్థానం దర్శనం చేస్తాం. సరే, అక్కడ నుంచి వచ్చేసాము. వచ్చిన తర్వాత మనం నిన్న దర్శనం చేస్తాం. సో ఇది బృందావనం అండి. బృందావనం మనం ఉదయం పరిక్రమకి వెళ్ళాము. కనీసం 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు మొత్తం. కోసులు అంటారు, 3 కోసులు అంటారు. కోసులు అంటే కనీసం 3 కిలోమీటర్ల పైన. సో ఈ విధంగా 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు వస్తుంది అన్నమాట. సో గోవర్ధను 7 కోసులు, ఇది 3 కోసులు, గోవర్ధన 7 కోసులు, అంటే 21 కిలోమీటర్లు ఇంకా పైన ఉంటుందన్నమాట గోవర్ధనగిరి. రేపు వెళ్తాం మనం. సరే, బృందావనం నిన్న దర్శనానికి వెళ్ళాం. నిజానికి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ? కనీసం 5000 టెంపుల్స్ పైన ఉన్నాయి అన్నమాట బృందావనంలో. ఈ 3 కోసుల భూమిలో కనీసము 5000 టెంపుల్స్ పైన ఉన్నాయి. స్వయంగా రాధాకృష్ణుడు, గోపికలు, గోపాలుడు వీరందరూ కూడా లీలలు చేసిన ప్రదేశాలు ఇవన్నీ. మొత్తం ఇదంతా కూడా కనీసం 300 కిలోమీటర్ల పైన ఉందన్నమాట. ఇది చౌరాసి కోసు అంటారండి. 84 కోసుల భూమి మొత్తం 300 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఈ రాధాకృష్ణుడు, గోపికలు, గోపాలుడు వీరందరూ కూడా లీలలు చేసిన ప్రదేశం. భగవంతుడు ప్రతిరోజు కూడా కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళేవారు ఈ ఆవులను తీసుకొని ఆడుకుంటూ. సో ఇంత ఒకే రోజులో వెళ్ళారంటే మరి భగవంతుడు కాబట్టి వెళ్ళగలరు. గోపికలు, గోపాలుడు వీరందరూ. సరే, బృందావనంలో ఉన్నాం ప్రస్తుతం. మనం 5000 టెంపుల్స్ పైన ఉన్నాయి. మనం అన్ని టెంపుల్స్ దర్శనం చేయగలమా ఏంటి? మనం ప్రయత్నించినా కూడా చేయలేము. సరే, 5000లో ముఖ్యమైన టెంపుల్స్ మనం చూద్దాం అనుకున్నాం. సో ముఖ్యమైన టెంపుల్స్ అంటే సప్త మందిరాలు అంటారు. 7 మందిరాలు అన్నమాట. సప్త మందిరాలు అంటారు. 7 మందిరాలు మనము దర్శనం చేయాలనుకున్నాం. సరే, నిన్న వెళ్ళాము. ఇక్కడ నుంచి మనము ఫస్ట్ అంటే సేవాకుంజం అంటే సప్త మందిరాల్లో రాదు, భగవంతుడు లీలలు చేసిన ప్రదేశాలు మనం దర్శనం చేసుకున్నవి అవి కూడా మనం చెప్పుకుందాం. సరే, మనకు ఎదురుగా సేవాకుంజ్ అని ఉందన్నమాట. ఇక్కడ ఏమేమి లీలలు అయ్యాయి? స్వయంగా కృష్ణుడు అనంతకోటి బ్రహ్మాండాలకు ఎవరైతే స్వామి కృష్ణుడు, స్వయంగా కృష్ణుడు రాధారాణికి సేవ చేశారు. అందుకే ఇక్కడ పేరు పడింది సేవా కుంజ్ అని. కుంజం అంటే రకరకాల చెట్లతోటి అల్లుకొని ఉంటే అది కుంజం అంటారు. సేవా కుంజము ఎదురుగా ఉన్నది సేవా కుంజము. అంటే స్వయంగా కృష్ణుడు రాధారాణికి సేవ చేశారు. అందుకే సేవా కుంజం అనే పేరు పడింది. ఇక్కడ ఎదురుగా ఈ సేవా కుంజము, ఇంకోటి నిధువనము. మనం రాధారమణ వెళ్ళే దారిలో నిధువనం అనే ఒకటి వస్తుంది అన్నమాట. ఎక్కడైతే రాసలీలలు చేశారు. రాసలీలలు చాలా చోట్ల చేశారు. ఇంకా మనం గోవర్ధనం అటువైపుకి వెళ్తే చంద్రసరోవరం అని ఒకటి వస్తుంది అన్నమాట. అక్కడ మహారాస చేశారు. కొన్ని 100 కోట్ల బ్రహ్మ యొక్క రాత్రులను కూడా ఆహ్వానించి భగవంతుడు గోపికలతోటి లీలలు చేశారు. సరే, ఇప్పుడు ఎదురుగా రాసలీలలు చేశారు భగవంతుడు. అలాగే నిధువనం రాధారమణ వెళ్ళేదారులు అక్కడ కూడా. ఇక్కడైతే రాసలీలలు చేసేటప్పుడు ద్వాపర యుగంలో రాధారాణి అలసిపోద్ది అనమాట. అంటే ఇవన్నీ లీలలు. అలసిపోయేసరికి నేను అలసిపోయాను అని చెప్పిద్ది అనమాట. అప్పుడు కృష్ణ అంటాడు, సరే సరే నేను సేవ చేస్తాను అంటాడు. అప్పుడు ఆవిడ యొక్క పాదాలకి సేవ చేస్తారన్నమాట కృష్ణుడు. సో అందుకే సేవాకుంజం పడింది అనమాట. అలాగే కృష్ణుడు వంశీతోటి ఇలా భూమిని ఇలా అంటారన్నమాట. ఒక నుయ్యి వచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఆ నీళ్ళతోటి వారికి దాహం తీర్చుతారు. ఈ లోపలే ఉంది చిన్న, ఇప్పుడు కాస్త అంతర్ధానంలో ఉంది. సో లలిత కుంజం అని ఈ లోపలే. సో ఇదంతా సేవకుంజం. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాము, రాధా శ్యామ్ సుందర్ వెళ్ళాము. అక్కడ దర్శనం చేస్తాము.
రాధా శ్యామ్ సుందరు స్వయంగా మన గురు పరంపరలో బలదేవ విద్యాభూషణుల వారు, అలాగే విశ్వనాథ చక్రవర్తుల వారు, ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అంటే వీరందరూ కూడా 300-400 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం ఉన్నవారు భక్తులు. వారందరూ ఏర్పాటు చేసినవి ఇవన్నీ విగ్రహాలు, ఇవన్నీ కూడా. మందిరాలు బోర్డులన్నీ ఉన్నాయి, ఇంకా 1000 సంవత్సరాలు పూర్వం ఉన్న మందిరాలు కూడా ఉన్నాయి. సో ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా వారు సేవించారు. ఇప్పుడు మనకి రాధా బృందావన్ చంద్ర ఇక్కడ ఉన్నారు. 300 సంవత్సరాల క్రితము విగ్రహాలు అన్నమాట ఇవి. అప్పుడు మహానుభావులు భక్తులు వాళ్ళు సేవ చేశారు. సేవ చేస్తూ చేస్తూ మన దగ్గరికి వచ్చాయి. సో ఈ టెంపుల్ అనేది ఇప్పుడు కట్టారు. అంతకుముందు రాతి మందిరం ఉండేది చాలా 500 సంవత్సరాల క్రితం. ఇంకా జీర్ణం అంటే పడిపోయే స్థితిలో ఉంటే అప్పుడు తీసేసి ఇది కట్టేశారన్నమాట ఇప్పుడు. సో ఇలా అన్నమాట. మనం శ్యామ్ సుందరం వెళ్ళాము. లోపల చిన్న చిన్న విగ్రహాలు, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. కాస్త ఇటువైపు సైడ్కి వెళ్తే జగన్నాథ్ పక్కన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. గమనించారో లేదో మరి. చిన్న చిన్న రాధాకృష్ణ ఉన్నాయి. ఎదురుగైతే పెద్దవి ఉన్నాయి. ఇటువైపున రైట్ సైడ్లో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో స్వయంగా రాధారాణి యొక్క హృదయం నుండి ప్రకటమయ్యారు కృష్ణుడు. ఎవరు తయారు చేయలేదు. ఈ రాధాకృష్ణుడు అనేవారు ప్రకటమైన విగ్రహాలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అంటే ప్రకటం అంటే ఏంటి? స్వామి స్వయంగా ప్రకటమయ్యారు. ఆయనకే ఆయన వచ్చారు. ఎవరు తయారు చేయలేదు. విగ్రహాలు 2 రకాలు. కొన్ని అయితే మనుషులు తయారు చేస్తారు, చెక్కుతారు. వాటికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మనము మొక్కుంటాము, ప్రణామం చేస్తాము, పూజ చేస్తాము, అర్చన చేస్తాము, ప్రదక్షిణ చేస్తాము, అవి చేస్తాము. కొన్ని విగ్రహాలు ఉన్నాయి స్వయంగా భగవంతుడు ప్రకటమైపోతారు. ఆ భక్తుల యొక్క భక్తికి వశమై స్వయంగా భగవంతుడు అక్కడ ప్రకటమైపోతారు అన్నమాట. అటువంటి మహానుభావులు భక్తులు ఇంతకుముందు ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే మనం చూడలేం కానీ, దర్శనం చేయలేం కానీ, ఇప్పుడు కూడా మహానుభావులు ఉన్నారు. చాలా చోట్ల భజన చేస్తున్నారు. సో వారి యొక్క భక్తికి వశమయ్యి స్వయంగా భగవంతుడే ప్రకటమైపోతారు. భక్త తుకారం పేరు వినే ఉంటారు. మరి స్వయంగా ఒక 500 సంవత్సరాల క్రితం మాట, ఆయన కోసం వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఇదేమి కథలు కాదు. అప్పుడు జనాలు అందరూ చూస్తూ ఉన్నారు. అంతకుముందు రోజే ఆయన చెప్పేశారు ఇంట్లో. ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నేను వైకుంఠం నుంచి విమానం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, మీరు అందరూ రెడీగా ఉండండి. ఇలా తిరుపతికి బండి రెడీగా ఉంది, ట్రైను, మనం అందరం వెళ్తాం అన్నట్లుగా. మరి జనాలందరూ కూడా ఈయన పిచ్చాయన చెప్తూ ఉంటారు, రోజు చెప్తూ ఉంటారు, రేపు వస్తుంది అంటారు, ప్రతిరోజు చెప్తానే ఉన్నారు. మరి ఇంట్లో కూడా వాళ్ళ ఆవిడ కూడా రోజు అనే మాట ఇది. ఎప్పుడైతే స్వయంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది, విష్ణుదూతులు వచ్చారు, జనాలందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అరే విమానం వచ్చింది, ఈ కళ్ళతోటి చూస్తున్నారు అందరూ. మరి ఏదో ట్రైన్ లేకపోతే ఎయిర్పోర్ట్ మనం ఎక్కినట్లుగా ఆయన విమానం ఎక్కారు. అందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కి అప్పుడు కూడా పిలుస్తున్నారు వాళ్ళ ఆవిడతోటి, ఏమి విమానం రెడీగా ఉంది, నువ్వు వచ్చేసాయి. మరి ఆవిడ దుర్భాగ్యం, ఇంట్లో ఇంకా వంట చేయలేదు, లేకపోతే అవి చేయలేదు, ఇవి చేయలేదు, భలేవారు, మీరు వెళ్తే వెళ్ళండి అని అనుకో. సరే నేను వెళ్తున్నాను, నీ ఇష్టం. అప్పుడు తర్వాత ఆవిడ ఏడ్చింది, అది వేరే విషయం. సో ఇవన్నీ కట్టుకథలు కాదు. సో ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నవన్నీ కూడా రాధాకృష్ణుడు, గోపికలు, గోపాలు వీరంతా భ్రమణం చేసిన ప్రదేశాలు. ఇక్కడ అన్ని పాదాలు, వారి పాదాలు సర్వత్రా అణువున కూడా రాధాకృష్ణుడు. ఇక్కడ మనం గమనిస్తే అణువున కూడా. సరే, 2 రకాల దర్శనాలు ఉన్నాయి. ఒకటి భక్తితోటి మనం హృదయంతో దర్శించడం ఒకటి. ఇంకోటి ఈ కళ్ళతోటి చూడటం. ఈ కళ్ళతోటి ఏం చూస్తాము? దుమ్ము, ధూళి, మరి కుక్కలు, ఈ కోతులు, పందులు, మరి ఈ రోడ్లు, ఈ ఇల్లులు, ఇటుకలు, ఈ మట్టి, మనుషులు, ఈ జంతువులు, పశువులు, పక్షులు, ఇవన్నీ చూస్తున్నాం ఈ కళ్ళతోటి. ఇవే కదా మనం చూస్తున్నాము. ఇంకా ఎవరికైతే భక్తి అనే చక్షు అన్నమాట, భక్తి అనే చక్షుతోటి, భక్తితోటి, భావంతో వారు ఎవరైతే దర్శిస్తారో వారికి ఇవి కనిపించవు. మరి ఇంకేం కనిపిస్తాయి? రాధాకృష్ణులే కనిపిస్తారు. ప్రతి అణువున ప్రతి రేణువులో కూడా రాధాకృష్ణుల యొక్క పాదధూళి. వారు ఎక్కడ చూసినా కూడా సర్వత్ర కూడా రాధాకృష్ణుని చూస్తారు. సో ఇది ఇంకో దర్శనం అనమాట. ఇది ఎప్పుడు కలుగుతుందంటే మనము భక్తి గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర నామం తీసుకొని ఈ భజన చేసి 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 ఎప్పుడైతే పరిపక్వ స్థితికి వస్తామో, సిద్ధావస్థకు వస్తామో, అప్పుడు మనము ఎక్కడ చూసినా కూడా రాధాకృష్ణులే కనిపిస్తారు. సర్వత్రా రాధాకృష్ణులే కనిపిస్తారు. ఇలా హనుమంతుడు, మరి సీతారాములు ఎక్కడున్నారు? సర్వత్రా ఉన్నారు. మరి నీ హృదయంలో ఉన్నారా? ఉన్నారు. చూపించి ఒకసారి. ఆయన ఎప్పుడైతే గుండె
ఓపెన్ చేసి చూపించారు, మరి సీతారాములు కనిపించారు. సో అలాగనమాట. కనుక మనకి ఆ భక్తిభావం రావాలంటే ఒక ప్రామాణికమైన గురువుగారిని ఆశ్రయిస్తే ఆయన కృప వలన మనం భజన చేసి 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 ఆ స్థితికి వెళ్తాము. సో అలా వెళ్ళిన వాళ్ళు భక్తులు చాలామంది. శ్యామ సుందర్లో మనం చిన్న రాధాకృష్ణుని చూస్తే అవి స్వయంగా ప్రకటమయ్యాయి, ఎవరు చెక్కినవి కాదు. స్వయంగా రాధారాణి హృదయం నుంచి కృష్ణుడు ప్రకటమయ్యారు, స్వయంగా రాధారాణి ప్రకటమయ్యారు, చిన్న చిన్న విగ్రహాలు. అలాగే ఇంకొక పెద్ద ఫోటో ఉంది, శ్యామానంద ప్రభు అని ఆయన ఉండేవారు. ఆయన ఈ మొత్తం ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఆయన చిమ్మేవారు, శుభ్రం చేసేవారు. మరి రాధాకృష్ణుడు భ్రమణం చేసే ప్రదేశం నేను రోజు చిమ్మాలి అని చెప్పి అంత పెద్ద పండితులు, అంత వేదాంతులు అన్నీ తెలిసిన వారు కూడా చిమ్మడమే పని పెట్టుకున్నారు. నేను చిమ్ముతూ ఉంటాను. ఇలా వందల మంది మీకు కనిపిస్తారండి, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి కోట్లు ఉన్నాయి, అయినా కూడా చిమ్మడం అనే సేవను తీసుకున్నారు. ఇదంతా సేవ అండి. మనం ఊర్లలో చూస్తుంటాం, రోడ్డు చిమ్ముతూ ఉంటారు, రకరకాలు చిమ్ముతూ ఉంటారు. చిమ్మే వాళ్ళని మనం ఎవరైనా పట్టించుకుంటారంటే పెద్దగా పట్టించుకోరు. ఇంకా ఏమంటారు, పక్క తలుపుకో, వస్తున్నారు పెద్ద ఆయన వస్తున్నారు తప్పు అన్నట్లుగా. మరి అవి రోడ్డు చిమ్మడం, పట్టుగుడ్డు కోసం రోడ్లు చిమ్మడం. కానీ ఇక్కడ చిమ్మడం అనేది సేవ అవుతుంది. ఎవరికి సేవ చేస్తున్నారు? అది గవర్నమెంటు జనాలకి సేవ చేస్తున్నారు. మరి ఇక్కడ రాధాకృష్ణుడు సేవ చేస్తున్నారు. మరి అంత అద్భుతంగా వీరు ఇక్కడ సేవ చేస్తారు. ప్రతి మందిరంలో చాలామంది భక్తులు ఉన్నారు. వారు వెళ్ళి చిమ్మడమే అదే పని, చిమ్మడము, తడిగుడ్డ పెట్టడం, లేకపోతే నీళ్ళు పోసి అక్కడ శుభ్రం చేయడం, ఆ పనిలో ఉంటారు. అలాగే ఇంతకుముందు 500 సంవత్సరాల క్రితం శ్యామానంద ప్రభు అని ఆయన చిమ్మడమే పని పెట్టుకున్నారు. రాధాకృష్ణులు భ్రమణం చేసే ప్రదేశం నేను చిమ్ముతాను, వారికి కించిత్ కొద్దిగానే కష్టం కలిగించకూడదు అనే ఉద్దేశంతో చిమ్మేవారు అక్కడ. ఒకసారి ఇలాగే రోజు చిమ్ముతున్నారు. రాధారాణి యొక్క పాదాలకి వేసుకునే మెట్లు, ఒక మెట్టు కనిపించింది అక్కడ. అది పట్టుకున్నారు, వేసుకున్నారు, జోబిలో వెళ్ళిపోయారు ఆశ్రమానికి. ఎవరైనా అడిగితే ఇస్తాను, నాకు దొరికింది, ఎవరైనా అడిగితే ఇస్తాను అని వేసుకున్నారు. జనాలు ఎవరు అడగలేదు. ఎప్పుడైతే తర్వాత రాధాకృష్ణుడు లీలలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లలిత, విశాఖ వారు గమనించారు, రాధారాణి నీ పాదాలకి మెట్లు ఒక కాలు కూడా ఇంకో కాలుకు లేవు. సరే నిన్న ఎక్కడ మనం లీలలు చేశాము? సేవకుంజకి ఇటువైపున ఇక్కడ బృందావనంలో ఇక్కడ లీలలు చేశాము. అక్కడ లీలలు చేశాము, అయితే అక్కడే వెతుకుతాము, ఎక్కడ పోయిందో అక్కడే వెతుకుతాము. లలిత, విశాఖ వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. లీలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అంతా వెతుకుతున్నారు. ఎక్కడ పడిపోయింది చూసేసరికి ఎక్కడ లేదు. సరే ఇక్కడ ఎవరు చెబుతుంటారు? పలానా భక్తులు శ్యామానంద ప్రభు అనే ఆయన రోజు ఆయన చెబుతూ ఉంటారు. అయితే ఆయన అడుగుదాం, ఆయనకు దొరికిందో ఏమో. లలిత శక్తి వెళ్ళి శ్యామానంద ప్రభుని అడుగుతున్నాం అంటే మారు వేషం. ఇలా మా వస్తువు పోయిందండి, మరి మూల్యమైన వస్తువు, ఒక కాలుకు ఉంది ఇంకో కాలుకు లేదు మా అమ్మగారికి. సో ఆ మెట్టిచ్చేసేయండి. ఎవరు మీ అమ్మగారు? మీరెవరు? నిజంగా మీదే పోయిందా ఏంటి? అసలు మీరు అడ్రస్ ఏంటి చెప్పండి అని శ్యామానంద ప్రభు. ఏంటే బాబు, మా వస్తువు పోయింది, మీకు దొరికిందని మేము విన్నాము, మరి మా వస్తువు మాకు ఇచ్చేసేయండి, ఇన్ని అడుగుతున్నారేంటి? మీరు పూర్తిగా అడ్రస్ ఇవన్నీ తెలియకుండా మళ్ళీ రేపు వచ్చి ఇంకొక వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకేం చెప్పాలి? మరి అప్పుడు ఆవిడ చెప్పక ఇంకా అసలు తప్పలేదు. నేను లలిత సఖిని, మా అమ్మగారు రాధారాణి, ఆవిడ మెట్టుపోయింది, మీరు ఇచ్చేసి. మరి మీ అమ్మగారని మాకెలా తెలుసు? మీ అమ్మగారిని పిలుచుకురండి, మీ అమ్మగారికే ఇస్తాను. మళ్ళీ ఆవిడ మళ్ళీ రేపు పొద్దున మమ్మల్ని అడిగి అప్పుడు స్వయంగా రాధారాణి ప్రకటన అవ్వక తప్పలేదు. చూడండి, భక్తుడు కూడా బాగా తెలివైనవారు భగవంతుడి కంటే. లేకపోతే భగవంతుడు వస్తారేంటి, రాధారాణి వస్తారేంటి? అప్పుడు స్వయంగా రాధారాణి వచ్చారు. అయ్యా నాదే పోయింది స్వామి. అప్పుడు దర్శించారు, ప్రణామం చేశారు. ఎంత భాగ్యం. సో శ్యామసుందర మందిరం మళ్ళీ నెక్స్ట్ వస్తారు, మళ్ళీ భవిష్యత్తులో వస్తారు. ఇది ఒకటే కాదు కదా, మళ్ళీ మనం చిన్నగా ఇలా వచ్చేసాము రాధా దామోదర్, ఎక్కడైతే ప్రదక్షిణ చేశాము. సో అక్కడ ఒక శిల, గోవర్ధన్ శిల ఉంది, గమనించారా? దగ్గరికి వెళ్ళి గోవర్ధన్ శిల ఎదురుగా ఉంది, అంటే భగవంతుడు రాధా దామోదర్ లోపల ఉన్నారు, ఎదురుగా గోవర్ధన్ శిల ఉంది.
దామోదర్ వెళ్ళాం మనము. అది 4 సార్లు ప్రదక్షిణ చేశాం కదా మనం. గోవర్ధన శిలను చూసారా? గోవర్ధన శిల ఉందన్నమాట. స్వయంగా భగవంతుడు సనాతన గోస్వామికి ఇచ్చారు. ఇంతకుముందు చెప్పాం కదా, చాలామంది మహానుభావులు ఉండేవారు. అందులో ఒక ఆయన పేరు సనాతన గోస్వామి. ఈ సనాతన గోస్వామి ఈయన ఏం చేసేవారు, ప్రతిరోజు కూడా ఇక్కడి నుండి గోవర్ధన వెళ్ళేవారు నడుచుకుంటూ. ఈరోజు సాయంత్రం దర్శనానికి వెళ్దాం, ప్రేమ మందిరం చూస్తాం అని చెప్పారు. సరే, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. ఆటోలో బ్యాటరీ ఆటో వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మదనమోహన వెళ్ళిపోవచ్చు. మదనమోహన వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఆటోలు పట్టుకుంటాం, బ్యాటరీ ఆటో. అక్కడ నుంచి ఇస్కాన్, ప్రేమ మందిరం ఇవి దర్శనం చేసేస్తాం. దర్శనం చేసుకోవడంతో బృందావనంలో మనం ఆల్మోస్ట్ చూసినట్లే. ఇంకోటి, ఈరోజు ఉదయం పరిక్రమకి వెళ్ళాము. అందరూ చేస్తారా? అందరూ చేస్తారు. చాలా కష్టపడ్డారు. ఇంకా మధ్యలో వాపస్ రిటర్న్ వచ్చేస్తారేమో అనుకున్నాను నేను. అలవాట్లేదు కదా. అందరూ చేశారు, పిల్లలు కూడా చేశారు. అదృష్టవంతులు. ఏకాదశి రోజు అది కూడా చాలా ఉత్తమం, చాలా మంచిది. మనం ఫస్ట్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇమిలితల అని చెప్పాము. ఇమిలితల ఇమిలి అంటే చింత చెట్టు. వెళ్ళేటప్పుడు చూసాను ఇమిలితల. ఎప్పుడైతే రాధాకృష్ణులు లీల చేసేటప్పుడు రాధారాణి ఆ సఖీలు వాళ్ళంతా లీల చేసేవాళ్ళు. చేసేటప్పుడు ఇక్కడ అప్పుడు ద్వాపరయుగంలో మాట అనమాట. చింత చెట్టు యొక్క ఆ చింత చెట్టు, ఆ చిగురు, ఆ చెట్లు అవన్నీ రాలిపోతూ ఉంటాయి కదా. ఆ కొమ్మలో చిన్నది రాధారాణికి పాదానికి తగిలింది అనమాట. రాధారాణి కోపం వచ్చేసింది వెంటనే. అరే ఇదేంటి ఇది? అప్పుడు రాధారాణి అన్నారు, మిగతా సఖీలు వాళ్ళంతా అన్నారు, రాధారాణి నీ పాదాన్ని చూడు, ఆ చింత చెట్టు యొక్క కొమ్మ చిన్నది ఒకటి తగిలింది, మరి కందిపోయింది నీ పాద. అప్పుడు రాధారాణి అన్నారు, మొత్తం బ్రజభూమిలో చింత చెట్టు అనేది ఉండకూడదు, అందుకే చింత చెట్టే మనం చూడలేము. ఇక్కడ మనం సౌత్లో, మనం దక్షిణ భారతంలో ఎక్కువ చూస్తాము. తమిళనాడులో అయితే ఇంకా అసలు బయటకు వెళ్ళామంటే అవే చిన్న చెట్లే. ఈ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇటువైపు చింత చెట్లు ఎక్కువగా, అందుకే చింతపండు తిని బతుకుతున్నారు అక్కడ. చింతపండు లేకుండా అసలు ఏ కూర కానీ పచ్చడి కానీ చేయలేదు అసలు. చింతపండు లేదనుకోండి, ఇంట్లో కూర చేయమంటే చింతపండు లేకుండా ఏ కూర చేస్తాం? పచ్చడి చేయమంటే చింతపండు లేకుండా ఏం చేస్తాం? టమోటా వేసినా కూడా ఆ రుచి రాదు. అందుకే మన తిరుపతిలో నుంచి యాత్రలు వస్తున్నారు, రామాంజపురం వీళ్ళంతా వస్తున్నారు, చింతపండు కూడా తీసుకొస్తున్నారు. మరి జనాలు అక్కడ వారు, మరి అక్కడ వారంటే అక్కడ ఆహారం ఇవ్వాలి కదా. మరి ఇక్కడ ఎన్ని రకాలు ఇచ్చిన కూర, పప్పు అన్నీ ఇచ్చినా కూడా మరి చింతపండు లేకుండా ఇక్కడ అసలు చింతపండే వాడరు. ఎన్ని వందల రకాలు చేసినా కూడా చింతపండు లేనే లేదు. టమాటో వేస్తారు, ఇంకా లేకపోతే మామిడికాయ పులుపు కోసం మామిడికాయ వేస్తారు, అంతే. చింతపండు అసలు ప్రశ్నే లేదు ఇక్కడ. అందుకే ఆయన చింతపండు కూడా తీసుకొస్తారు. అది సాంబార్ కానీ పప్పు కానీ ఏం చేసినా కూడా చింతపండు వేసి, లేకపోతే వీళ్ళు స్వామి మేము 20,000 ఇచ్చాము, 30,000 ఇచ్చాము, ఏం స్వామి ఆహారమే సరే, మేము తినే పప్పు లేదు, పచ్చడి లేదు అని అంటారు. అందుకని చింతపండు కూడా తీసుకొచ్చి వంట చేస్తున్నాం. ఉదయం మనం నిన్న సప్త మందిరాలు ఒకసారి పేర్లు చెప్పండి. రాధా దామోదర్, రాధా శ్యామ్ సుందర్, రాధా రమణ్, రాధా గోకులానంద్, రాధా గోపీనాథ్, రాధా గోవింద్, రాధా మదన మోహన్. సో ఇది సప్త మందిరాలు అంటారు, 7 మందిరాలు. ఒకసారి చెప్పండి. రాధా శ్యామ్ సుందర్, రాధా శ్యామ్ సుందర్, తర్వాత దామోదర్, రాధా మదన మోహన్, రాధా గోపీనాథ్, రాధా గోవింద్, రాధా గోకులానంద్,
రాధారమన్ చెప్పారా? రాధా రాధారమన్. రాధారమణ. సో ఇది 7 సప్త మందిరాలు. రాధా శ్యామ్ సుందర్, రాధా దామోదర్, రాధా రమన్, రాధా గోకులానంద్, రాధా గోపీనాథ్, రాధా గోవింద్. రాధా గౌరీ, ఇటువైపున ఒక్కటే మందిరం, రాధా మదన్ మోహన్ మందిరం. రాధా మదన్ మోహన్. సో మనం ఇప్పుడు వెళ్తాము, దర్శనం చేస్తాం. సో ఇలా ఈ సప్త మందిరాలు అన్నమాట. ఈ 7 మందిరాల విశిష్టత మనం ఇతిహాసం మనం చెప్పుకున్నాము. సో అప్పుడు ఆ మహానుభావులు ఆ భక్తులు వాళ్ళు ప్రకటన చేశారు ఇవన్నీ కూడా. ద్వాపర యుగంలో చివరన ఎప్పుడైతే కృష్ణుడితోటి సర్వం అంతర్ధానం అయిపోయింది. కృష్ణుడు ఎప్పుడైతే లీలలు సమాప్తం చేసి రాధారాణి, కృష్ణుడు, గోపికలు, గోపాలు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు. కృష్ణుడి యొక్క మునిమనవడు వజ్రనాభుడు ఆయన పేరు. కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు కుమారుడు అనిరుద్ధుడు కుమారుడు వజ్రనాభుడు. ఆయన మునిమనవుడు అన్నమాట, కృష్ణుడు మునిమనవుడు. లేకపోతే కృష్ణుడి మునిమనవుడు. అలాగే పరీక్షిత్ మహారాజు ఎవరు? అర్జునుడు కుమారుడు అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ మహారాజు. వారిద్దరు వచ్చేసరికి ఎవరు లేరు ఇక్కడ. అప్పుడు వజ్రనాభుడు అడిగారు పరీక్షిత్ మహారాజు, స్వామి కృష్ణుడితోటి గోపికలు, గోపాలు వీరందరూ కూడా అంతర్ధానం వెళ్ళిపోయారు, మరి ఇప్పుడు ఎవరు లేరు. అప్పుడు గురువుగారు శాందీప్ ముని ఇలా గురువుగారులు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడిగారు ఇప్పుడు ఏం చేయాలి నేను. అప్పుడు ఆయన అన్నాడు, ఇంతకుముందు రాధాకృష్ణుడు ఏ లీలలు ఎక్కడైతే చేశారో ఆ లీలల్లో మీరు మందిరాలు కట్టండి, జనాలు తీసుకురండి, ఆయా లీలని ప్రకటన చేయండి. ఎక్కడ నుయ్యలు ఉన్నాయి నుయ్యలు చేయండి, మందిరాలు ఉండేవి మందిరాలు చేయండి, రాధాకృష్ణుడు ఎక్కడ ఏమేమి లీలలు చేశారో అవన్నీ ప్రకటన చేయండి అని ఆయన చెప్పారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు వజ్రనాభుడు వీరు కృషి చేశారు. ఈ వజ్రనాభుడే గోవింద్, గోపీనాథ్, మదనమోహన్ ఈ సప్త మందిరాలు 7 మందిరాలు ఇవన్నీ ప్రకటన చేశారు. తర్వాత మళ్ళీ కాలక్రమేణా అవి అంతర్ధానం అయిపోయాయి. మళ్ళీ భక్తులు వచ్చారు, మళ్ళీ ప్రకటన చేశారు. విగ్రహం ఎక్కడికి పోదు, కొంతకాలానికి అంతర్ధానం అయిపోతుంది, లోపల ఉండిపోతుంది. మళ్ళీ ఎవరైనా మహానుభావులు భక్తులు వస్తే మళ్ళీ ప్రకటన అయిపోతుంది. ఇలా అన్నమాట. కనుక ఆ మహానుభావులు ఆ భక్తులు వాళ్ళు ప్రకటన చేసినవి ఇవన్నీ కూడా. మరి ఎదురుగా కృష్ణుడు రాధారాణి సేవ చేశారు, మరి మనకెలా తెలుస్తుంది? తర్వాత మహానుభావులు వాళ్ళు ప్రకటన చేశారు ఈ లీలలన్నీ కూడా. మరి వారు తర్వాత విగ్రహాలు పెట్టారు, కట్టించారు మందిరాలు. ఇలా చేయబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం దర్శనం చేయగలుగుతున్నాం. లేకపోతే వాళ్ళు చేయకపోతే మనం ఎలా? ఇలా అన్నమాట. అలాగే మనం దారిలో కూడా బాంకీ బిహారీ అని మందిరం పోతుంది. బాంకీ బిహారీ పేరు వినే ఉంటాం, చాలా ప్రసిద్ధమైనది అన్నమాట. హరిదాస్ అనే భక్తుడు ఉండేవాడు. హరిదాస్ ఆయన ప్రకటన చేశారు. నిధువనం అని రాధారమణ వెళ్ళే దారిలో నిధువనం అని ఉందన్నమాట. అక్కడ నుండి ప్రకటమయ్యారు స్వామి. ఈ హరిదాస్ అని ఆయన పాడేవారు అన్నమాట. స్వయంగా కృష్ణుడు కూర్చొని వినేవారు ఆయన యొక్క పాటలను. స్వయంగా ప్రకటమయ్యారు. బాంకీ బిహారీ చాలా రష్గా ఉంటుంది, జనాలు విపరీతంగా ఉంటారు. సరే మనం దారిలో వెళ్ళేటప్పుడు ఒకవేళ దర్శనం చేయగలిగితే చేయొచ్చు. స్వామి అక్కడ ఇంకో విశేషం ఏంటంటే మందిరం ఇలా తెరుస్తారు, ఆ యొక్క కర్టన్ ఉంటుంది కదా, కర్టన్ ఇలా వేస్తారు, మళ్ళీ ఇలా తీస్తారు, పూర్తిగా తెరిచే ఉంటుంది. మరి ఎందుకని అలాగే? స్వామి భక్తుల యొక్క వశమై ఉంటారు. ఇలా ఎన్నోసార్లు భక్తులతోటి వెళ్ళిపోయేవారు స్వామి. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం పూజారులు జాగ్రత్త పడుతున్నారు అన్నమాట. అందుకే అలా కర్టన్ ఇలా తీస్తారు, కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కూడా అయి ఉండదు, మళ్ళీ ఇలా వేసేస్తారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ వేస్తారు, ఇలా చేస్తారు. ఇలా చాలామంది భక్తులు. సూరదాస్ అనే పేరు వినే ఉంటారు. సూరదాసుడు ఒక గొప్ప భక్తుడు అన్నమాట. సూరదాసుడు ఆయన పుట్టుక నుంచి కళ్ళు లేవు, తల్లి గర్భం నుంచే కళ్ళు లేవు. సూరదాసుడు చాలా గొప్ప భక్తుడు. ఆయన భజన చేసిన స్థలాలు చాలా ఉన్నాయి. ఈ బృందావనం అంతా భ్రమణం చేశారు ఆయన. ఈ సూరదాసుడు బాగా పాడేవారు, భగవంతుడు కూడా వశమైపోయారు.
ఈ సూర్యదాసుడు ఎప్పుడు ఆ బాంకే విహారీ మందిరం ఆయన వెళ్ళేవారు, వెళ్ళి దర్శనం చేశారు. అక్కడ ఉన్న పూజారులు అడిగేవారు అన్నమాట ఇవన్నీ, ఈరోజు స్వామి ఎలా ఉన్నారు చెప్పు. నిజానికి ఆయనకి కళ్ళు కనిపించవు, పుట్టుక నుంచే కళ్ళు లేవు, కానీ వాళ్ళు అక్కడ ఉండేవారు పూజారులు అడిగేవారు, ఈరోజు స్వామి శృంగారం ఎలా ఉంది చెప్పు, ఏం బట్టలు వేసుకున్నారు, ఏం అలంకారం వేసుకున్నారు ఒకసారి చెప్పు. ఆయన కరెక్ట్ చెప్పేసేవారు, ఈరోజు పీత వస్త్రం వేసుకున్నారు, ఈరోజు నీల కలర్ వేసుకున్నారు, బ్లూ కలర్ వేసుకున్నారు, రెడ్ కలర్ వేసుకున్నారు, ఈ బట్టలు వేసుకున్నారు, ఇలా శృంగారం అన్నీ చెప్పేవారు. అక్కడ ఉన్న పూజారులు కూడా ఆశ్చర్యపోయేవారు. కళ్ళున్న వాళ్ళే దర్శనం చేసిన తర్వాత రోజు అడిగితే ఏం దర్శనం చేశారంటే, ఏం దర్శనం చేశాం స్వామి, కానీ గుర్తులేదు రాధా ఈ ఇలా చెప్తుంటారు కళ్ళున్న వాళ్ళు. మరి ఆయనకి అసలు కళ్ళే లేవు, ఆ పూజారులు అడిగేవాడు, కరెక్ట్ చెప్పేవాడు. ఆ పూజారికి ఆశ్చర్యం వేసింది, ఎలా చెప్తున్నారు అసలు, దారి వెళ్ళడానికి దారి లేదు, ఎవరైనా చేయబడుతుంటే ఈయన వెళ్తారు, మరి భగవంతుడికి ఏం బట్టలు వేశారు, ఏం కలర్ వేశారు, ఎలా అలంకరణ వేశారు, ఎలా చెప్తున్నారు ఈయన, ఆశ్చర్యం. పూజారులు ఈసారి మాట్లాడుకున్నారు, ఈసారి మనం ఏం చేద్దామంటే అసలు స్వామికి బట్టలే వేయద్దు, పుష్పాలంకరణ చేద్దాం, పూలతోటే అలంకరణ చేద్దాం, పూలతోటే అన్నీ చేతులకి కాళ్ళకి వడ్డానం అన్నీ పూలతోటి, అసలు బట్టలే వేయద్దు స్వామి, ఆయన ఎలా చెప్తారో చూద్దాం అని చెప్పి అలంకరణ అంతా కూడా పూలతోటే చేసేస్తారు. మరి ఆయన రోజు వచ్చి బాంకే విహారీని దర్శించేవారు, సూర్యదాసులు ఆయన ఆ రోజు వచ్చారు, వచ్చి స్వామి ఎదురుగా పాడుతున్నారు. పాడిన తర్వాత పూజారులు అడుగుతున్నారు, సరే ఈరోజు ఏం బట్టలు వేసుకున్నారు చెప్పు, ఏ కలర్ వేసుకున్నారు స్వామి చెప్పు ఒకసారి. అప్పుడు ఆయన అద్భుతంగా ఒక పాట పాడారు, అజ్జి హరి నంగా. నంగా అంటే బట్టలేం లేవు, రోజు కంటే ఈరోజు ఇంకా బాగున్నారు స్వామి అని చెప్పి అద్భుతంగా పాడారు. సో చెప్పాం కదా, 2 రకాల దర్శనాలు. ఒక దర్శనము ఈ కళతో చూస్తున్నాం, దుమ్ము ధూళి పశువులు పక్షులు జనాలు ఇటుకలు రాళ్ళు కోతులు కుక్కలు ఇవన్నీ చూస్తున్నాం ఈ కళతో. ఇంకోటి లోపల అంత భక్తి అనే భావంతో దర్శించడం. మరి ఈ భావం భజన చేసి గురువుగారి కృప వల్ల అప్పుడు వస్తుంది అన్నమాట మనకి. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఏం కనిపించదు, ఎక్కడ చూసినా కూడా రాధాకృష్ణుడే కనిపిస్తుంది. సో ఇవి 7 మందిరాలు 7 మందిరాలు మెయిన్. రాధా దామోదర్ సేవ చేశారు జీవ గోస్వామి, రాధా శ్యామ్ సుందర్, బలదేవ్ విద్యాభూషణ్ వారు, రాధారమణ్ గోపాల్ భట్ట గోస్వామి, రంగనాథం నుంచి రంగేజీ నుంచి వచ్చారు గోపాల్ భట్ట గోస్వామి. అలాగే గోకులానంద్ లోచన్ దాస్ ఠాకూర్ సేవ చేస్తారు, గోపీనాథ్ మధు పండితులు అనేవారు సేవ చేస్తారు, రాధా గోపీనాథ్ మధు పండితులు చేస్తారు, రాధా గోవింద్ రూప గోస్వామి సేవ చేస్తారు, రాధా మదన్ మోహన్ స్వామి సనాతన గోస్వామి సేవ చేస్తారు. మనం ఎక్కడికైతే వెళ్తాం, రాధా మదన్ మోహన్ స్వామి ఈ విషయం కూడా కొద్దిగా చెప్పుకొని మనం వెళ్ళాలి. సరే మనం వెళ్తాం ఇప్పుడు రాధా మదన్ మోహన్ స్వామి. మరి ఈయన్ని ప్రకటన చేశారు, సేవ చేశారు సనాతన గోస్వామి. ఎవరి గురించి అయితే మనం చెప్పుకున్నాం ఇందాక, సనాతన గోస్వామి ఎవరైతే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళేవారు గోవర్ధన్, మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవారు ఆయన సనాతన గోస్వామి. ఈ సనాతన గోస్వామి ఇంతగా భజన చేశారు. సనాతన గోస్వామి ఒకసారి ఇలా మథురా వెళ్ళి అక్కడ భిక్ష చేసేవారు. భిక్ష అంటే ఏంటి, గోధుమ పిండి తెచ్చుకునేవారు, రొట్టెలు కూడా కాదు, గోధుమ పిండి, అంత గోధుమ పిండి తెచ్చుకునేవారు. రోజు వెళ్ళేవారు, మళ్ళీ రేపటి కోసం ఎల్లుండి కోసం కూడా తెచ్చుకునేవారు కాదు, ఏ రోజు కా రోజు. సరే ఎండలు ఉన్నాయి, రేపు ఎల్లుండి వెళ్ళలేను, ఈరోజు ఒక 4-5 కిలోలు తెచ్చేసుకుంటాను, వంట చేసుకోవచ్చు తినవచ్చు, అలాగే ప్రతిరోజు వెళ్ళేవారు. సరే అక్కడ ఒక బ్రాహ్మణ భక్తులు ఉండేవారు, వాళ్ళ ఇంట్లో మదనమోహన్ స్వామిని సేవ చేసేవాడు. ఈ మదనమోహన్ స్వామి చిన్నపిల్లవాడి రూపంలో ఆడుకునేవాడు వాళ్ళ ఇంట్లో. చూడండి, ఇదంతా కూడా 500 సంవత్సరాల క్రితం జరిగిన మాటలండి. చిన్నపిల్లవాడి రూపంలో ఆ ఇంటి ఎదురు వాళ్ళతోటి వీళ్ళతోటి ఆడుకునేవాడు. రోజు గొడవలు తెచ్చేవాడు, వాడు కొట్టాడు వీడు కొట్టాడు, లేకపోతే ఈయన కొట్టాడని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు, ఇలా చేసేవాడు. ఆ బ్రాహ్మణ భక్తులు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారు, కాస్త వయసు అయిపోయింది, వాళ్ళు విసిగెత్తిపోయారు,
ఈయన తీసుకొచ్చే కంప్లైంట్లు రోజు ఎవరొకరు కంప్లైంట్, మా ఇంట్లో వెన్న దొంగలు ఇచ్చారు, మా ఇంట్లో పాలు పెరుగు తినిపించారు, మీ వాడిని సరిగా పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. సరే 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 ఈయన సనాతన గోస్వామి ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, భిక్షకి వచ్చేవారు, వెళ్ళేవారు. ఎప్పుడైతే వెళ్ళి భిక్ష చేసేటప్పుడు వాళ్ళు ఈ బ్రాహ్మణ భక్తులు అన్నారు సనాతన గోస్వామితో, అయ్యా స్వామి ఈయన అల్లరికి మేము భరించలేకపోతున్నాం, తీసుకెళ్ళిపోండి అరే అని అన్నారు. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, అమ్మ నేను ఒక సన్యాసిని, అసలు నాకు బట్టలే లేవు వేసుకోవడానికి, భిక్ష కోసం మీ ఇంటికి వస్తున్నాను, మరి ఈయన తీసుకెళ్ళి నేను అసలు భరించగలనే, మరి ఈయనకి ఎన్ని రకాల వంటలు కావాలి, అది కావాలి ఇది కావాలి, నాకు వేడిగా ఉంది ఫ్యాన్ పెట్టు, ఏసీ పెట్టు, అవి ఇవి అని అంటారు. మరి ఇన్ని రకాలుగా నేను భరించలేను, నా పరిస్థితి ఇది, అసలు ఉండడానికే లేదు నాకు ఇల్లు, పొరిగూడ్స్లో ఉంటున్నాను, అప్పుడప్పుడు వర్షం పడితే నీళ్లు కారుతూ ఉంటాయి, మరి ఈయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? అప్పుడు వాళ్ళు అన్నారు, సరే ఏదో విధంగా మీరు తీసుకెళ్ళిపోండి, మేము అసలు భరించలేము, వయసు అయిపోయింది, మేము సేవ చేయలేకపోతున్నాం, మీరు తీసుకెళ్ళిపోండి. అప్పుడు సనాతన గోస్వామి సరే సరే, అప్పుడు సనాతన గోస్వామిని మదనమోహన్ అన్నారు, నాతోటి వస్తావా ఏంటి? స్వామి వస్తాను, ఒక కండిషన్, నాకు ఇది కావాలి అది కావాలంటే నా వల్ల కావాలి, మొట్టమొదటి ముందే చెప్పేస్తున్నాను, నాకు అది ఇది అది తింటాను ఇది తింటానంటే నేను ఇచ్చింది, నేను ఏదేది తింటానో అదే ఇస్తాను నీకు, నోరు మూసుకొని తింటే ఉండు పడు, లేకపోతే నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, నీ ఇష్టం. లేదు స్వామి మీరు ఎలా చెప్తే అలా ఉంటాను, మీరు ఏది ఇస్తే అదే తింటాను, నాకేం ఇబ్బంది లేదు, నిజంగా అలాగే ఉంటావు కదా, అలాగే ఉంటాను. సరే మదనమోహన్ తీసుకొచ్చి మనం ఎక్కడైతే వెళ్తాము అక్కడ తీసుకొచ్చి పెట్టాము. పెట్టిన తర్వాత మరి ఈయన ఏం తినేవారు? గోధుమ పిండి తెచ్చుకునేవారు, గోధుమ పిండి తెచ్చుకొని రొట్టెలు కూడా చేసుకునేవారు కాదు. మరి రొట్టెలు చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? ఈయన ఏం చేసేవారు, ఆ గోధుమ పిండిలో కాస్త నీళ్లు పోసేసి ఉండలు చేసేవారు, ఆ ఉండల్ని నిప్పులు వేసేసేవారు, ఉండల్ని నిప్పులో వేసుకునేవి, నిప్పులో కాల్చేసి ఆ ఉండల్ని తినేవారు, అదే ఆహారం రోజు. ఇంకా అదే సరే గోధుమ పిండిలో నీళ్ళు పోసేసారు, ఆ ఉండలు చేసేసారు, ఆ నిప్పులో వేసేసారు, అవి తీసుకెళ్ళి కాస్త తులసి వేసి స్వామి ఎదురు పెట్టారు. స్వామి ఒకటి తీసుకొని ఇలా తిన్నారు, మనుషులు తినేదేనా ఇది, మనుషులు ఎక్కడైనా తింటారా? స్వామి అన్నారు, ఏం స్వామి ఇది తిని బతుకుతామా ఏంటి, ఎలా బతుకుతున్నారా బాబు, కనీసం ఉప్పు కూడా వేయడం లేదండి మీరు, ఇంత చప్పగా ఉంది ఉప్పు కూడా వేయడం లేదేంటి? అప్పుడు ఆయన అన్నారు, ఈరోజు ఉప్పు అంటావు, రేపు పాలు అంటావు, పెరుగు అంటావు, పంచదార ఏమంటావు, అదేమంటావు ఇదేమంటావు, నా వల్ల కాదు. మరి నేను హరినామం చేయమంటారా, ప్రదక్షిణ చేయమంటారా, గోవర్ధన వెళ్ళాలి, బృందావనం వెళ్ళాలి, ఇవన్నీ ప్రదక్షిణ చేయాలి, ఇవన్నీ నియమం ఉంది, నా హరినామం చేసుకోవాలా, లేకపోతే నీకోసం ఉప్పు పంచదార అవన్నీ వెతుకుతూ ఇల్లు తిరగాల? చెప్పు, నీకు కావాలంటే నీ వ్యవస్థ నువ్వు చేసుకో, నేను ముందే చెప్పాను, నీకు తెచ్చేటప్పుడే చెప్పాను కదా, నా దగ్గర ఉంది ఇస్తాను, ఇష్టమైతే తిను, కష్టమైతే మానుకో, నీకు ఇష్టమైన చోట వెళ్ళు, లేకపోతే నీ వ్యవస్థ నువ్వు చూసుకో, నా వల్ల కాదు అని అన్నాను. మరి ఇదైతే నా వల్ల కాదు స్వామి అన్నాను, కనీసం ఉప్పు కూడా వేయడం లేదు నువ్వు, కనీసం ఉప్పు అనే వేస్తే కాస్త ఆకలింది, సరే కళ్ళు మూసుకొని ఎలా తినవచ్చు ఉప్పు ఉందని, కనీసం ఉప్పు కూడా వేయడం లేదు, నా వ్యవస్థ నేను చూసుకోవాలి, లేకపోతే నీతో ఉంటే అసలు నేను ఆకలితో చావడం అని అనుకున్నారు స్వామి. సరే తర్వాత కొన్ని రోజుల తర్వాత మొత్తం ఇదంతా యమునా నది, ఒక భక్తులు ఎవరో ఒక ఆయన పడవ నడుపుకుంటూ సామాన్లు వేసుకొని నడుపుకుంటూ వెళ్ళాము. మొత్తం ఈ ఉప్పు అన్నమాట, ఆ సామాను ఆ నావలో ఉందంతా ఉప్పు. వెళ్తుంటే కరెక్ట్ కాస్త దగ్గరకు వచ్చేసరికి ఆ నావ ఉండిపోయింది, అటు లేదు ఇటు లేదు, మరి గాలి వాన వస్తుంది, అలాగ ఉండిపోయింది. అప్పుడు ఈ మదనమోహన్ చిన్నపిల్లవాడి రూపంలో అక్కడికి వెళ్ళారన్నమాట, ఆ నది దగ్గరికి వెళ్ళాం. ఆ భక్తుడితో అన్నాడు, ఏంటో ఇబ్బంది మీకు? అయ్యా ఇన్ని సామాన్లు వేసుకొని వచ్చాను, ఆగ్రాలో అమ్ముకుంటాను, మరి ఇక్కడికి వచ్చేసరికి ఉండిపోయింది, మధ్యలో ఉండిపోయింది, మరి నావ అసలు ఒక్క ఇంచు కూడా కదలడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ చిన్నపిల్లవాడి రూపంలో ఉన్న మదనమోహన్ స్వామి, అయ్యా అక్కడ భజన చేస్తున్నారు ఒక ఆయన సనాతన గోస్వామి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర చాలా రకాల ఉపాయాలు ఉన్నాయి. అప్పుడు ఈయన
ఈ వ్యాపారి వెళ్ళారు సనాతన గోస్వామి దగ్గర. అయ్యా స్వామి, మా నావ మధ్యలో ఉండిపోయింది, అన్ని సామాన్లు ఉన్నాయి, మరి అవన్నీ అమ్ముకొని నేను వ్యాపారం చేసుకునేవాడిని, మరి ఉండిపోయింది, మరి ఏదో విధంగా ఉపాయంతో నన్ను రక్షించండి. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, అయ్యా నేను భజన చేసుకునేవాడిని, మధుకూరు చేసుకొని భజన చేసుకునేవాడిని, నా దగ్గర ఏమి ఉపాయం లేదు, వెళ్ళిపోండి. లేదు లేదు స్వామి, నేను అందరు చెప్పారు కాబట్టి వచ్చాను. ఎవరు చెప్పాను మీకు? చిన్నపిల్లవాడు చెప్పారు. ఓ వీడి పని అయింది. సరే సరే. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, సరే సరే ఇలా చేయి ఊపారు సనాతన గోస్వామి. అనగానే నా కలిగింది, ఒడ్డుకు వచ్చేసింది. తర్వాత అప్పుడు ఆ వ్యాపారి వచ్చారు. సరే స్వామి, నా వ్యాపారంలో లాభం అయితే స్వామి కోసం నేనేమని చేయాలి? అయ్యా ఆయన కదా, ఆయనకి తెలుసు, ఆయనకి ఏమైనా కావాలంటే మందిరం కావాలి, కాస్త పాయసం కావాలి, పెరుగు కావాలి, వెన్న కావాలి, ఇవన్నీ కావాలి, నాకేం అక్కర్లేదు, ఆయనకి కావాలంటే ఆయనకే ఇవ్వండి. అప్పుడు ఆయన కట్టించిన మందిరం అన్నమాట. తర్వాత ముస్లింలు చాలా కొట్టేశారు, ఇప్పుడు కూడా ఉంది ఆ వ్యాపారి కట్టిన మందిరం అన్నమాట. ఆయన వెళ్ళిన తర్వాత సామాన్యులు కూడా కర్పూరం అయిపోయాయి. ఉప్పు కర్పూరం అయితే ఎలా ఉంటుంది? ఉప్పు ఎంత రేటు? అంత 10 రూపాయలు. మరి కర్పూరం అయితే 100 రూపాయలు. మరి అంత వ్యాపారం చేసుకున్నారు. ఆ డబ్బులతోటి మందిరం కట్టారు ఆ వ్యాపారం. సో ఆ మందిరం కూడా మనం వెళ్తాం, దర్శనం చేస్తాం. టైం అయిపోయింది, వెళ్ళి దర్శనం చేస్తాం. శ్రీ రాధా బృందావనచంద్రుడికి, శ్రీల గురుదేవుకి, శ్రీల ప్రభుపాదకి, అనంత కోటి వైష్ణవ బృందకి, హరినామ సంకీర్తనకి గోవిందా గోవిందా గోవిందా.